కుమారుడు ఏమంటున్నాడంటే గొర్రెపిల్ల ఏది నాన్న అంటున్నాడు. గొర్రెపిల్ల ఎక్కడా అంటున్నాడు. అంటే అబ్రాహాం ఏమంటున్నాడంటే యెహోవా హీరే అంటున్నాడు. యెహోవా హీరే అంటే దేవుడే చూసుకొనును, దేవుడే చూసుకుంటాడు పొంగని అంటున్నాడు. అన్నీ రెడీ ఉన్నాయి. గొర్రెపిల్ల మన గొర్రెపిల్ల ఏది, కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి గొర్రెపిల్ల ఏది బలించడానికి అడిగినప్పుడు యెహోవా హీరే అంటాడు, దేవుడే చూసుకుంటాడు అని అన్నాడు. సరే ఆడికి అయిన వాళ్ళే ఆ యొక్క ఎక్కడైతే ఏ పర్వతం మీద అర్పీమన్నాడు దేవుడు మాట్లాడినట్టు ఆడికి తీసుకుపోయిండు. బలిపీఠం తయారు చేసిండు, అన్నీ తయారు చేసిండు, కట్టెలు వేరిచ్చిండు. లాస్ట్కు కుమారుణ్ణి అక్కడ మరి కట్టెల మీద వండబెట్టిండు. అప్పుడు కుమారునికి అర్థమైంది, ఓహో నన్నేనా బలిచ్చుడు, అయితే మనే అని దేవుని నీకంటే ఎక్కే ఉన్నాయి నాన్న అని, దేవుని కంటే ఎక్కే ఉన్నాయి పర్వాలేదా అని ఆయన మంచిగా పండుకున్నాడు. ఏడ్తలేడు, చేత్తలేడు, ఏమి కూడా అంటలేడు. ఎంత భక్తిపరుడు ఆయన కూడా. అంత చిన్నగా ఉండగా కూడా దేవుడు అంటే మరి నిజమైన దేవుడు అంటే ఆయనకి ఎంత భక్తో. మరి ఏడ్తలేడు, నన్నెందుకు చంపుతావు నానా, నేనేం తప్పు చేసినా నీకు. వేరే వాళ్ళు అయితే మన ఇప్పుడు లెక్క అయితే మన కుమారుడు అయితే అలాంటిగా మొత్తుకుంటారు, నన్ను చంపేస్తావా, నన్ను ఇది చేస్తావా అది చేస్తావా అని. అలాంటిగా ఏమి కూడా లేకుండా మౌనంగా అర్థమైపోయింది నన్నే బలిస్తుడు దేవునికి అని. ఆయన మౌనంగా పండుకున్నాడు. కట్టెల మీద వండబెడితే అట్లనే పండుకున్నాడు. అలాంటిగా ఆ భక్తి తండ్రి చెప్పినట్టు కుమారుడు విన్నాడు. ఏమి కూడా అడ్డం మాట్లాడలేదు, నన్ను ఎందుకు చంపేస్తావు అని మాట్లాడలేదు. మాట్లాడకుండా మౌనంగా ఆయన పండబెడితే అట్లనే వండుకున్నాడు.